జుట్టు రాలిపోవడానికి అసలు కారణమేమిటి? ఏ ఫుడ్ నిజంగా పనిచేస్తుంది? యూట్యూబ్‌లో 3 డైట్ గురూస్ ఏమి మాటలు చెబుతున్నారు? ఒకటి కోకోనట్ ఆయిల్, 2 గుమ్మడి గింజలు, మూడోది గ్రీన్ టీ, నాలుగోది పసుపు, ఐదోది ఉల్లిపాయ. ముఖ్యంగా అడవి పుట్టగొడుగులు, పన్నీర్ స్పెషల్గా అవిసె గింజలు ఇట్లాంటి వాటిని బాగా ఉపయోగించుకుంటే మంచిదని, ఈ బయోటిన్ వల్ల బాడీ లివర్ డీటాక్సిఫికేషన్కి చాలా మంచిదని. కేశ సంపదకు కావాల్సింది కొన్ని మూలంగా సూక్ష్మ పోషకాంశాలు, సిలీనియం, కాపర్, జింక్ లాంటి అద్భుతమైన ఈ లవణాంశాలు. జుట్టు కూడా బాగా రాలిపోతుందా? మెయిన్ రీజన్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోలో మన తెలుగులో ఉన్న 3 ఫేమస్ డైట్ గురూస్ ఏం చెప్తున్నారో చూద్దాం. ముందుగా వీఆర్‌కే. ఈయన ఏం చెప్తున్నారు అంటే జుట్టు గ్రోత్ కోసం మెయిన్‌గా కావాల్సింది డీహెచ్టీ అనే హార్మోన్. ఈ హార్మోన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ హెయిర్ ఫాలికల్స్ బలహీనంగా మారి జుట్టు రాలిపోవడం మొదలవుతుంది. అందుకే ఈ ఎంజైమ్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అంటే కొబ్బరి నూనె, మష్రూమ్స్ అండ్ గ్రీన్ టీ, పసుపు, ఉల్లిపాయ బాగా తీసుకోవాలి. ఇవి తీసుకుంటే డీహెచ్టీ పెరుగుతుందని ఆయన చెప్తున్నారు. సో, ఇవి ఎంతవరకు పనిచేస్తాయో కొంచెం తర్వాత చూద్దాం. తర్వాత మంత్రి ఏమంటున్నారు అంటే, ఈ జుట్టు గ్రోత్ కోసం విటమిన్ బి7 అంటే బయోటిన్ అనేది చాలా ముఖ్యం. ఇది బాడీలో తక్కువైతే జుట్టు పలచగా అయిపోతుంది. గ్రోత్ స్లో అయిపోతుంది. అందుకే బయోటిన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. సో, ఈయనేం చెప్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్స్ అండ్ పనీర్ ఎక్కువగా తీసుకోవాలి. లాస్ట్‌గా కాదర్వల్లి ఏం చెప్తున్నారు అంటే ఈయన మాత్రం డైరెక్ట్‌గా హెయిర్ గురించి కాకుండా బాడీ మొత్తం హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నారు. మిల్లెట్స్ మరియు మెంతులు తీసుకుంటే బాడీ డీటాక్స్ అవుతుంది. హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి అని చెప్తున్నారు. ఈ హార్మోన్స్ సరిగ్గా ఉంటే జుట్టు సమస్యలు రావని చెప్తున్నారు. కంక్లూజన్ ఏంటి అంటే బి7 రిచ్ ఫుడ్స్ తినాలి. సెకండ్ వన్ మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే మిల్లెట్స్ తీసుకోవాలి. థర్డ్ ఒమేగా రిచ్ ఫుడ్స్ తినాలి. సో, ఈ 3 డైట్ మీరు ఫాలో అయితే మీ జుట్టు బాగా పెరుగుతుంది. మంతెన, వీఆర్‌కే, కాదర్వలి వీడియోస్‌ని డిస్క్రిప్షన్స్‌లో ఇచ్చాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో.